హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 15. రాధికి నవీన్కి పెళ్ళి అయిపోయింది. మరి ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్ళికి నవీన్ ఎలా స్పందిస్తాడో, నవీన్ రాధని అర్థం చేసుకుని మాటలు కలిపి కలిసి ఉంటారా లేదా అనేది చూసేద్దాం రండి. అనిల్ రాధలా పెళ్ళైపోయింది. అనిల్ ఒక మాట చెప్పండి అంకుల్. ఏంటి? నా కోడలు చాలా మంచిది అనిల్. వాడితో 3 ఏళ్ళు స్నేహం చేశావంటే వాడి గురించి నీకు బాగానే అవగాహన ఉండుంటుంది. కొంచెం వాడికి సర్ది చెప్పు. తల్లిదండ్రుల మాట కన్నా కొన్నిసార్లు స్నేహితుల మాటలు బాగా అర్థమవుతాయి. అంకుల్, తను నా చెల్లి లాంటిది. నేను తనకి అండగా ఎప్పుడూ ఉంటాను. మీరేం కంగారు పడకండి. నిదానంగా మారతాడు నవీన్. చాలా మంచివాడు, కానీ వాడు ఆలోచనలే అర్థం పర్థం లేకుండా ఉంటాయి. వాటిని మార్చేస్తే సరిపోతుంది. సరే బాబు, ఇక బయలుదేరండి, లేదంటే వాడు రణరంగం చేస్తాడు. అలాగే అంకుల్, మీరు తనకి వెళ్ళి విషయం చెప్పండి అని అనిల్ నవీన్ దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా, ఏమంటున్నారు? నవీన్ గుడికి కొంచెం దూరంలో నిలబడి అలా ఆలోచిస్తూ అడిగాడు. వెళ్దాం రా, కాస్త ఓపిక పట్టు, తను కూడా రావాలి కదా. నవీన్కి కోపం నశాలానికి అంటింది. విసురుగా కాలితో పక్కనున్న రాయిని కొట్టాడు. కాలి బొటన వేలు నుండి రక్తం బయటకు వచ్చింది. రే, ఏంట్రా కోపం? కాలికి గాయమయ్యింది అని కట్టుపోతుంటే ఆగనిల్, ముట్టుకోవద్దు, రక్తం కారనివ్వు. అలా అయినా నాకు కోపం చల్లారుతుంది. రే, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమంత కొంపలు మునిగాయి? లక్షణమైన పిల్లను తెచ్చి పెళ్లి చేశారు, అంతే కదా? అంతే కదనా? లక్షణంగా ఉన్నా లేకపోయినా నాకు నచ్చిన అమ్మాయితో పెళ్ళి నాకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ వీళ్ళు బలవంతంగా అష్ట ఐశ్వర్యాలు తెచ్చి నా నెత్తిన పెట్టినా నాకు ఆనందం ఉండదు. వీళ్ళకి ఇప్పుడు కాదు, నేను బాధపడుతూ ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు చేసిన తప్పేంటో. ఇప్పుడు నవీన్ని కదిలించడం అస్సలంత మంచిది కాదు అని అనిల్ ఊరుకున్నాడు. రాధ గుడిలో ఒక పక్కన కూర్చుని ఉంది. రాధ అన్న పిలుపు వినేసరికి తిరిగి చూసి, బాపు రండి, కొంచెం నేను నా కూతురితో మాట్లాడాలి అని చుట్టూ ఉన్న వాళ్ళను ఉద్దేశించి అని అన్నారు. అందరూ లేచి వెళ్ళిపోయారు. చెప్పండి బాపు, ఏంటి విషయం? రాధా, అల్లుడు గారు ఇప్పుడే నేను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారంట. ఏదో ఆఫీస్ విషయం అని చెప్పారు. రాధ ఆలోచనలో పడి, ఓ అవునా, తప్పదంట నా బాపు. కనీసం 2 రోజులు కూడానా? 2 రోజులు కూడా లేదురా, ఇప్పటికప్పుడే వెళ్తేనే అల్లుడు గారికి పని అవుతుందంట. సరే బాబు అని రాధ తలదించేసింది. సుదర్శన్ గారు రాధ చెయ్యి పట్టుకుని, ఇటు చూడు రాధ అని తల పైకి ఎత్తగానే రాధ కళ్ళ వెంట కన్నీళ్లు వరదలా కారిపోతున్నాయి. ఏంట్రా ఇది? నువ్వు వెళ్ళేది పరాయి వాళ్ళతో కాదు, నీ భర్తతో. జీవితాంతం అక్కడే ఉండేది, మరి ఎందుకు బాధ? మేము అసలు రాకుండా ఎందుకు ఉంటాం చెప్పు? ఒక నెల రోజులు ఓపిక పట్టు, నేను అమ్మ వచ్చి 2 రోజులు ఉంటాం అని కళ్ళు తుడిచాడు. రాధ తల ఊపుతూ, అదిగో యాదయ్య నీ లగేజ్ మొత్తం తెచ్చాడు, పద అని రాధని అందరి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అప్పటికే నవీన్ కారులో కూర్చునే ఉన్నాడు. రాధకి సుశీలని చూడగానే ఏడుపు వచ్చేసింది. సుశీలని పట్టుకుని అమ్మా అంటూ ఏడ్చేసింది. లక్ష్మి అలాగే చుట్టూ ఉండే ఆడవాళ్ళంతా రాధను ఓదార్చి కారు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆ ఏడుపులు ఓదార్పులు నవీన్కు చిరాకు తెప్పించాయి. కానీ సైలెంట్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఇదిగో మనవరాల, జాగ్రత్త, ఈ ముసల్ది కన్ను మూసేలోపు ఒక బిడ్డని కనివ్వి నా కంటికి చూపించవే అని కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు పంకజమ్మ గారు. రాధ ఏడుస్తూ నానమ్మ అంటూ చుట్టేసింది. ఊరుకో తల్లి, ఏడవకు, పిల్లాడు మంచోడు, నీకేం భయం లేదు, పద అంటూ కారు దగ్గరికి తీసుకుని వెళ్ళింది. తన వాళ్ళను వదిలి వెళ్తున్నందుకు గుండెల్లో బాధను మోస్తూ మరో పక్క కొత్త జీవితానికి స్వాగతం చెప్పేందుకు సిద్ధపడుతూ కారులో కూర్చుంది. అందరూ రాధకి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. సరే అంకుల్, మేము బయలుదేరతామని అనిల్ శంకరనారాయణ గారితో అంటాడు. సుదర్శన్ గారు నవీన్ కూర్చున్న వైపు వెళ్ళి, బాబు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, ఏదైనా పొరపాటు చేస్తే క్షమించండి అని అన్నాడు. కానీ నవీన్ ఏమీ మాట్లాడలేదు సరికదా. కనీసం సుదర్శన్ గారి వైపు కూడా చూడలేదు. సుదర్శన్ గారికి విషయం అర్థమై మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు మాట్లాడలేదా అని.
అనిల్ వెళ్తున్నామని అందరికీ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. అనిల్ రాధ వైపు చూశాడు. ఏడుస్తూనే ఉంది. నవీన్ వైపు చూస్తే కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. అనిల్ టిష్యూ తీసుకుని సిస్టర్ ఇదిగో అని ఇచ్చాడు. రాధ మౌనంగా దాన్ని తీసుకుంది. చాలా దూరం ట్రావెల్ చేశాక అనిల్ కారు ఆపాడు. ఎందుకు ఆపావు అని నవీన్ సీరియస్గా అడగడంతో హలో సార్, నైట్ నుండి ఏమీ తినలేదు, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, అందుకే నేను ఇక్కడ ఆపాను అని డాబా వైపు చూపించాడు. నాకేం వద్దు, నువ్వే తిను అని నవీన్ మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. సిస్టర్ మీ పేరు ఏంటి అని అనిల్ వెనక్కి తిరిగి అడుగుతాడు. రాధా. అదే మొదటిసారి నవీన్ రాధా గొంతుకు వినడం. మనిషినైతే అసలు ఇంతవరకు చూడను కూడా చూడలేదు. ఓ నైస్ నేమ్, తిందాం రా సిస్టర్. వద్దన్నయ్యా, మీరు తినండి, నాకేమీ ఆకలిగా లేదు. అలాగే అని అనిల్ వెళ్ళి లైట్గా టిఫిన్ చేసి మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాడు. కట్ చేస్తే అందరూ ఇంటికి చేరుకున్నారు. యాదయ్య చెప్పినట్టు తన భార్య రంగిని ఇంట్లో చేదోడు వాదోడుగా ఉండడం కోసం సుదర్శన్ గారు ఇంట్లో పెట్టారు. అందరూ ఇంటికి రావడంతో వేడివేడి టీ పెట్టి రంగి అందరికీ ఇచ్చింది. బావగారు, అల్లుడు గారు మీరు చెప్పగానే పెళ్ళికి ఒప్పుకున్నాడా? లేదు బావగారు, ఒక 10 నిమిషాల్లో అక్కడ జరిగిందంతా కూడా చెప్పాడు శంకరనారాయణ గారు. అసలు వస్తాడనే నేను అనుకోలేదు, అలాంటిది వచ్చి పెళ్లి చేసుకున్నాడు, అంతకన్నా ఆనందం ఏముంది అని కాసేపు మాట్లాడుకుంటారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరి రాధ కొత్త కాపురం హైదరాబాద్లో ఎలా ఉందో వచ్చే పాటలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.